హాయ్ అండి, వేలి మిత్రులందరూ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జైనో స్టార్టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక కొత్త స్కీమ్ అయితే అప్డేట్ కావడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి మనకు 30th నవంబర్ వరకు మాత్రమే ఉంటుంది. సో దానికి సంబంధించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీక్షిస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి ఎక్స్లో వచ్చేసి సిఎస్సి ఫైనాన్షియల్ సర్వీస్లో ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సిఎస్సి లాగిన్ ఫీ స్కీమ్ అనమాట. ఇది నవ్ ఎక్స్టెండెడ్ టిల్ 30th నవంబర్ 2024. ఓకే, సో ఏంటి ఇక్కడ అంటే లాగిన్ ఫీ వచ్చేసి 1000 ప్లస్ జిఎస్టీ అనమాట. ఓకే, నెక్స్ట్ యాడ్ అండ్ కన్వెన్షన్ ఆఫ్ ఎవ్రీ లీడ్ ఇంటూ లాగిన్. అంటే మనం ఏదైతే లీడ్ అయితే జనరేట్ చేస్తున్నామో ఆ లీడ్ వచ్చేసి లాగిన్కి కన్వర్ట్ చేయబడినట్లయితే దానిపైన మనకు వచ్చేసి 280 రూపీస్ పర్ ఫైల్ పైన అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకే అండి, సో అర్థమైందా ఫ్రెండ్స్? ఎవరమైతే మనం ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్లో లీడ్ అయితే జనరేట్ చేస్తామో ఆ లీడ్ వచ్చేసి లాగిన్కి కన్వర్ట్ చేయబడినట్లయితే ఓకే, సో దానిపైన విఎల్ఈ కమిషన్ వచ్చేసి 280 రూపీస్ అయితే ఇస్తారనమాట. సో ఇంతే కాకుండా మళ్ళీ మనకు వచ్చేసి లోన్ ఎంత అయితే డిస్బర్స్మెంట్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakh కనుక డిస్బర్స్మెంట్ అయినట్లయితే మనకు వచ్చేసి దానిపైన 6000 రూపీస్ అయితే కమిషన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్లో ఏ విధంగా మనం లీడ్ అనేది జనరేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో మనం డిజిటల్ సేవ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత లోన్ బజార్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఎంటర్ చేయగానే మనకి ఈ విధంగా లోన్ బజార్ పోర్టల్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ లోన్ ప్రొడక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకి హోమ్ లోన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ హోమ్ లోన్ అయితే ఇవ్వడం జరిగింది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డిఫరెంట్ ఫైనాన్షియల్ కంపెనీస్ అయితే కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ లాస్ట్లో చూసుకున్నట్లయితే మనకి ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనిపైన ఇక్కడ అప్లై ఉంది కదా, అప్లై నో పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేయగానే ఇక్కడ మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరిగింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. సో ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే కస్టమర్ యొక్క మొబైల్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ మనం ఇక్కడ నెక్స్ట్ ఒక బాక్స్ ఓపెన్ కావడం జరుగుతుంది. సో అందులో ఓటీపీ ఎంటర్ చేసి నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే కస్టమర్ యొక్క ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఈమెయిల్ ఎంటర్ చేయండి. తర్వాత కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ కస్టమర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, కస్టమర్ యొక్క పిన్ కోడ్ నెంబర్. సో స్టేట్ వచ్చేసి తెలంగాణ అయితే తెలంగాణ, డిఫరెంట్ విలేజ్ అయితే డిఫరెంట్ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసేసుకోండి, బ్రాంచ్ సెలెక్ట్ చేసేసేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ సెలెక్ట్ చేసుకోండి. సెల్ఫ్ ఎంప్లాయిడా అండ్ శాలరీడా అని చెప్పేసి అడుగుతుంది అనమాట. నెక్స్ట్ లోన్ అమౌంట్ అనేది ఎంత అయితే అమౌంట్ అవసరమో అది ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ ప్రాపర్టీ ఐడెంటిఫైడ్ ఎస్ అని ఇక్కడ ఎస్ ఆర్ నో అని రావడం జరుగుతుంది. ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ రిక్వైర్మెంట్ లోన్ చెప్పేసి రావడం జరిగింది. సో లోన్ అనేది రిక్వైర్మెంట్కు దేనికని చెప్పేసి ఇక్కడ మనకు ఆప్షనల్గా ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దానిలో మీరు సెలెక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ లాంగ్వేజ్ తెలుగు అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ సేల్స్ పర్సన్ నేమ్ ఎవరైనా తెలుసుంటే ఇక్కడ ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని సెలెక్ట్ చేసేయండి. చేసిన తర్వాత సబ్మిట్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ టిక్ మార్క్ చేసి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. సో ఇక్కడ టిక్ మార్క్ ఈ విధంగా టిక్ మార్క్ చేసి ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసేగానే మీ యొక్క లీడ్ అనేది జనరేట్ అయిపోతుంది. సో ఆ యొక్క లీడ్ జనరేట్ అయిపోయిన వెంటనే మీ యొక్క సిఎస్సికి సంబంధించి డిస్ట్రిక్ట్ గ్రూప్ ఉంటుంది కదా, అందులో ఫార్వర్డ్ చేసేయండి. సో దాని నుంచి అయితే నెక్స్ట్ ప్రాసెస్ అనేది జరిగిపోతుంది అనమాట. ఎవరైతే డిఎం ఉంటారో డిఎం వచ్చేసి ఆ యొక్క లీడ్ను కన్సల్ట్ ఆధార్ ఫైనాన్సింగ్ సర్వీస్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు. సో వాళ్ళైతే కస్టమర్ని అప్రోచ్ అయ్యి లోన్ అయితే కంప్లీట్గా ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా చేయడం ద్వారా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లాగిన్కి కన్వర్ట్ అయినట్లయితే 280 రూపీస్ కమిషన్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఆ లోను డిస్బర్స్మెంట్ జరిగినట్లయితే 0.6% మనకు కమిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఒక 10 lakhs కనుక మన డిస్బర్స్మెంట్ జరిగినట్లయితే 610. సో దీంట్లో వచ్చేసి 6000 రూపీస్ అయితే కమిషన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే అండి, సో
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.